నమస్కారం. నా పేరు శంకర్. నేను హైదరాబాద్ వాసిని. బేసికల్లీ ఆంధ్ర వాడినే కానీ పుట్టి పెరిగింది మాత్రం మొత్తం అంతా ఎడ్యుకేషన్ కానివ్వండి, చదువుకుంది మొత్తం ఏదైనా సరే హైదరాబాద్ నగరంలో జరిగిపోయింది. కాకపోతే నాకున్నటువంటి అలవాటు ఏంటంటే ఎక్కువగా నావెల్స్ చదివే అలవాటు ఉండేది చిన్నప్పటి నుంచి బాగా. ఒక 'యండమూరి వీరేంద్రనాథ్' గానివ్వండి, ఒక 'చందు సోమబాబు' గారు కావచ్చు, 'యండమూరి వీరేంద్రనాథ్' గారు, మల్లాది వెంకటకృష్ణ శాస్త్రి గారి కానీ, యద్దనపూడి సులోచనారాయణ గారి వీళ్ళవి వాళ్ళవి అని ఏం లేదండి. కనిపించిన ప్రతి నవల చదువుతూ పోతుండేవాడిని. తర్వాత వాళ్ళకి ఈ ఉత్తరాలు రాస్తుండేవాడిని. లేకపోతే వాళ్ళు ఏదైనా సభల్లో సమావేశాల్లో కలిసినప్పుడు వాటి గురించి వాళ్ళతో మాట్లాడటం కూడా జరుగుతూ ఉండేది. అలా 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 జరుగుతున్న సందర్భంలోనే అనుకోకుండా ఒక ప్రభాకర్ అనే ఒక వ్యక్తి ద్వారా, ప్రభాకర్ అంటే ఎవరో కదండి, మన నందమూరి మోహన్ కృష్ణ గారి దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి కెమెరా అసిస్టెంట్ కి పరిచయం. అతనితో పక్క పక్కనే ఉండేవాళ్ళం. అతని ద్వారా జంజాల గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. జంజాల గారి దగ్గరికి వెళ్ళడానికన్నా ముందు కూడా మాకు ఎన్బి శాస్త్రి గారితో పరిచయం. ఎన్బి శాస్త్రి గారి ద్వారా జంజాల గారి దగ్గరికి వెళ్తాం. ఇక జంజాల గారి దగ్గరే పర్మనెంట్ గా ఉండిపోవటం, ఇంక వేరే ఇతర డైరెక్టర్ల దగ్గరికి వెళ్లకుండా అయిపోవడం, గడిచిపోయింది జీవితం అంతాను. జంజాల గారు గురించి చెప్పాలంటే ప్రపంచం అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన అసలు హాస్యానికే సృష్టికర్త, హాస్య బ్రహ్మ అనే ఆయనకి బిరుదు కూడా ఉంది. ఆయన సినిమాల్లో ఎంత గొప్ప హాస్యం ఉంటుందో నిజ జీవితంలో మనిషి ఆయన అంత సీరియస్ గానే ఉండేవారు. తర్వాత అవసరం వస్తే అంతకు వంగింతల హాస్యాన్ని మనతో కూడా కురిపించేవారు ఆయన. ఆయన తెల్లవాళ్ళు ఆలోచిస్తూనే ఉండేవారు, రాస్తూనే ఉండేవారు. ఆయన ఎప్పుడు పడుకునేవారు, ఎప్పుడు షూటింగ్కి వస్తున్నారు అన్నది కూడా ఎవరికి తెలిసేది కాదు. రాత్రి 2-2:30 వరకు రాస్తూనో, మాట్లాడుతూనో, ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టుకుంటూనో కూర్చుని మళ్ళీ 4-4:30కంతా కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్, మేనేజర్లు వాళ్ళు వీళ్ళు అందరూ 4-4:30 కల్లా ఇంటికి వచ్చేయమని ఆ రోజు జరగవలసిన షూటింగ్ గురించి, ఆ రోజు జరగవలసినటువంటి కార్యక్రమాల గురించి డిస్కస్ చేస్తుండేవాళ్ళు. మేమంతా నిద్ర కళ్ళు దుడుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి అప్పటికే శుభ్రంగా స్నానం చేసేసి పూజ కార్యక్రమాలు ముగించుకుని తెల్లని శ్వేతవర్ణమైన బట్టలు ధరించి చక్కగా ఎక్కడ ముట్టుకుంటే మాసిపోతారో అన్న రంగు, ఆయన రంగు అలా ఉండేది. ఆయన వేసుకునే దుస్తుల రంగులు అలాగే ఉండేవి. చక్కటి తెల్లటి బట్టలు వేసుకుని బొట్టు పెట్టుకుని అలా ప్రశాంతంగా ఉండేవారు. మాకే సిగ్గు అనిపించేది, ఇంత పెద్ద ఆయన దగ్గరికి మనం ఏంటి ఇంకా అసలు ఇలా వెళ్తున్నాం, ఆయన ఏంటి పెద్ద ఆయన ఇంత తెల్లవారుజామునే లేచేసి. ఆ అలవాటు ఆయనకి పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అలవడిందని మేము అనుకుంటున్నాం. ఎన్టీ రామారావు గారు లాగా ఈయన కూడా కొన్ని అలవాట్లు ఆయనకి చాలా దగ్గర పోలికలు ఉండేవి. వర్క్ విషయంలో చాలా బాగుండేవారు ఈయన. అట్లాగే చివరికి ఎలా అయిపోయిందంటే జంజాల గారి దగ్గర మేము పనిచేయటం వల్ల అయితేనే ఏమైపోతేనేమండి, మా ఇంటి పేరు జంజాలగా మారిపోయింది. జంజాల శంకర్ గా మారిపోవాల్సి వచ్చింది నేను కాలక్రమేణా. తర్వాత నేను ఎంతో మంది దగ్గర ప్రొడ్యూసర్స్ దగ్గర పనిచేశాను, కానీ డైరెక్టర్స్ దగ్గర అంటే జంజాల గారి దగ్గర ఎక్కువ కాలం పనిచేశాను కాబట్టి జంజాల శంకర్ గానే మారిపోయాను నేను. మా ప్రొడ్యూసర్స్ అంటే మాకు చాలా అత్యంత సన్నిహితమైనటువంటి ప్రొడ్యూసర్స్ అంటే నవతా కృష్ణరాజు గారితో చాలా సినిమాలు పనిచేస్తాను. నవతా కృష్ణరాజు గారి అబ్బాయి అచ్యుత రామరాజు గారు, ఆయన పేరు ఎవరికీ తెలియదు. అచ్యుత రామరాజు అంటే ఎవరికి తెలియదు, అచ్చిబాబు అంటేనే ప్రపంచానికి అందరికీ తెలుసు. ఆయన కూడా చాలా ఫన్నీ మనిషి. అచ్చిబాబు గారు కూడా చాలా జోవియల్ గా మాట్లాడతారు, చాలా బాగుండేవారు. వారు తీసిన సినిమాయే 4 స్తంభాలాట. ఆ 4 స్తంభాలాటలో జంజాల గారి హాస్యం, అక్కడి నుంచి అదే సినిమా నుంచి మీకు బయటపడినటువంటిదే ఒక డైలాగ్ ఏంటంటే సుత్తి ఎన్ని రకాలుగా ఉంటుంది, రబ్బర్ హ్యామరు, ఐరన్ హ్యామరు, వుడెన్ హ్యామరు అని రకరకాల హ్యామర్లు అదే సినిమా నుంచి జంజాల గారు సృష్టించారు. అప్పటి నుంచి అది ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఇంకా సుత్తి అన్న పదం ఇంకా బతికే ఉంది. ఆ ఘనత ఒక జంజాల గారికి మాత్రమే దక్కింది. అది ఇంకా ఆ డైలాగ్ ఇప్పటికీ సమాజంలో బతికే ఉంది. అది మా గురువు గారి యొక్క గొప్పతనం. ఏంటంటే, జంజాల గారి యొక్క గొప్పతనం ఏంటంటే ఆ సుత్తి అన్న పదం 40 సంవత్సరాలైనా అది ఇంకా బతికే ఉంది. అది మాకు కూడా గర్వకారణం. ఆయనకి ఎలా ఉందో తెలియదు కానీ. అలాగే వారి నాన్నగారు అయినటువంటి నారాయణమూర్తి గారు, తల్లిగారు అయినటువంటి సూర్యకాంతమ్మ గారు, పేరు సూర్యకాంతమ్మ గారు కానీ ఆవిడ చాలా మంచి స్వభావరాలు. తర్వాత ఆవిడ జంజాల గారి మిస్సెస్ గారి పేరు, అసలు పేరు అన్నపూర్ణమ్మ గారు, కానీ ఆవిడ రాణి గారు అని పిలిచేవాళ్ళు అందరూ కూడా. కానీ ఆవిడ నిజంగా ఆవిడ పేరుకి తగ్గట్టే అన్నపూర్ణమ్మ. ఇంటికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టడం కానీ, మర్యాదల విషయంలో కానీ, వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగానే చక్కగా అందరికీ అవటానికి బ్రాహ్మణైనా కూడా ఎటువంటి ఇవి లేకుండా, అంటరానితనం, ఆతనం, ఈతనం అటువంటి సోషల్ ఇటువంటి ఏం లేకుండా శుభ్రంగా అందరినీ వాళ్ళ పిల్లలాగానే చూసుకుంటూ ఉండేవాడు ఆవిడ గారు. చక్కటి మంచి సాధ్వి ఆవిడ, చాలా గొప్ప మనిషి. చేతులెత్తి దండం పెట్టాలి ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్కి.
చాలా గొప్పవాళ్ళు వాళ్ళిద్దరు కూడా. ఆయన తీసినటువంటి ఒక 4 స్తంభాల ఆట కావచ్చు, శ్రీవారికి ప్రేమలే కావచ్చు, అహనా పెళ్ళంట కావచ్చు, ఇవన్నీ ఒక కామెడీకి సంబంధించినటువంటి సినిమాలు అయితే, వీటన్నిటికీ కూడా ఒకటి ఆయన చేసినటువంటి సినిమాలు చెప్పుకోవాలంటే గనక, నభూతో నా భవిష్యత్తు అని చెప్పుకోవాలంటే గనక పడమట సంధ్యారాగం. అసలు ఎటువంటి సినిమా అండి పడమట సంధ్యారాగం. ఎక్కడ పడమటలో మన సంధ్యారాగం ఏమిటండి? ఇప్పుడు ఎక్కడ పడమట? అమెరికాలో తీసుకెళ్ళి ఒక తెలుగు అమ్మాయిని తీసుకెళ్ళి అమెరికాలో తీసుకెళ్ళి ఆ అమెరికా అబ్బాయిని మళ్ళీ భారతదేశం తీసుకొచ్చి ఆంధ్రదేశం తీసుకొచ్చి ఆ హీరోయిన్ అయినటువంటి విజయశాంతి గారి తండ్రి చచ్చిపోతే ఆ తండ్రికి ఆ పిల్లవాడి చేత దాన సంస్కారాలు చేయించడం అంటే, అందుకే దానికి ఆయన పడమట సంధ్యారాగం అని పేరు పెట్టారు. అందులో ఎవరే రామరసం పాట ఎంత గొప్పగా ఎంత గ్రాండ్గా పాడిచ్చారు, ఎంత బాగా చిత్రీకరించారండి. అసలు అది ఎంత చాలా గ్రాండ్గా చేశారు. అదొక రకమైతే, నేను అదే కాదు నేను క్లాసికల్ కూడా తీయగలుగుతాను అని చెప్పి ఆయన తీసినటువంటి ఇంకో గొప్ప ఘనకారమైనటువంటి సినిమా ఒకటి ఉందండి, ఆనంద భైరవి. గొప్ప డ్యాన్స్ క్లాసికల్ సినిమా అండి. ఎంత గొప్పగా తీశారండి అందరూ. విన్నకోట రామన పంతులు గారు వాళ్ళతోటి ఎంత గొప్పగా చేయించారండి. అసలు అది ఎంత గొప్ప సినిమా అండి. అట్లా చెప్పుకుంటూ పోతే జంజాల గారు ఒకటా రెండా ఆయన తీసినటువంటి 39 సినిమాల్లో ఎంతమంది అండి. ఆయనకి అత్యంత ప్రియమైన శిష్యుల్లో ఇంకా ఉన్నటువంటి వాళ్ళలో మన ఈయన ఉన్నారు, ప్రదీప్ గారు ఉన్నారు. ఆయనకు అత్యంత ఇష్టమైనటువంటి శిష్యులు. కానీ ప్రదీప్ గారికి ఆయనకు అత్యంత చాలా ఇష్టమైనటువంటి శిష్యుడు ప్రదీప్ గారు. కానీ ఆయనకు ఎక్కువ అవకాశం లేదు. ఆయన ఎక్కువగా అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళల్లో హాస్య నటుడు, హాస్య హీరో అయినటువంటి కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కువ చేశారు. తర్వాత నరేష్ గారు ఎక్కువ చేశారు. తర్వాత కొద్ది గొప్ప తక్కువ పాపం అత్యంత ఇష్టడైనటువంటి ప్రదీప్ గారికి కూడా ఆయన ఎక్కువగా ఇవ్వలేదు. ఆయన ఎందుకంటే ఆయన నటనకే ప్రాధాన్యత ఇచ్చారు కానీ బంధుత్వానికి కానీ శిష్యుడికి కానీ వీడు నావాడు అని ఎక్కడ బంధుత్వానికి ఎక్కడ కూడా ఆయన రక్త సంబంధానికి కానీ బంధుత్వానికి కానీ ఈ గురు శిష్యుల అనుబంధానికి కానీ ఎక్కడ ఎవరికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్స్ అయితే కానివ్వండి, హీరోయిన్స్ అయితే కానివ్వండి, హీరోలు అయితే కానివ్వండి, ఆర్టిస్టులు ఎవరైనా సరే ఆయనకు కావలసిన నటనకే ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఒక బ్రహ్మానందం గారికి అయితేనేవ్వండి, కోట శ్రీనివాసరావు గారికి అయితేనేవ్వండి, ఏబిఎస్ గారికి అయితే ఎవరికైనా సరే ఆయన నటన ఉన్న దగ్గర ఆయన వాళ్ళ దగ్గర కావాల్సిన నటన పిండుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ వీడు నా బంధువు, వీడు నాకు కావాల్సిన వాడు, వీడికి నేను ఇవ్వాలి, వీడిని పైకి తీసుకురావాలి అన్న స్వార్థంతో ఆయన ఏనాడు ఎప్పుడు కూడా ఆలోచించలేదండి. ఎవరికి ఒక కెమెరామ్యాన్కి కానివ్వండి, ఒక టెక్నీషియన్ కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, ఆయనకి బాగా ట్యూన్ అయిపోయిన ఎడిటర్స్ ఎవరైనా ఉన్నారు అంటే కనుక నాకు తెలిసి ఒక గౌతమ్ రాజు గారు ఒక్కరు బాగా చాలా ఆయనకి. గౌతమ్ రాజు గారు జంజాల గారి కళ్ళల్లో చూసి ఆయనకి ఏం కావాలి అని దాన్ని అలా కట్ చేసి ఎడిట్ చేసి ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి గౌతమ్ రాజు గారు. అలా నేను గమనించినటువంటి నాకు తెలిసినంత మటుకు ఆయన అలా చేసినటువంటి వాళ్ళలో గౌతమ్ రాజు గారు చాలా గొప్పగా చేసి ఇచ్చారు జంజాల గారికి, మా జంజాల గారికి. ఇంకా జంజాల గారి నుంచి చెప్పుకుంటూ పోవాలంటే ఒక వారం కాదు, ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలైనా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఇవాళ తెలుగు చిత్ర పరిశ్రమలో జంజాల గారిని అభిమానించని ఒక దర్శకుడు కానీ రచయితలు కానీ ఎవరు ఉండరు అనేది అతిశయక్తి కాదు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇవాళ ప్రతి డైరెక్టర్స్ అందరూ ఇవాళ ఉన్నటువంటి యువ దర్శకులు అందరూ కూడా ఏదో ఒక సందర్భంలో ఎక్కడొక్కడ ఏదో ఒక వేదిక మీద జంజాల గారిని తలుచుకుంటూనే ఉంటారు. జంజాల గారిని కలిసి మేము మిస్ అయిపోయామని వాళ్ళ యొక్క ఇదిని వాళ్ళు తలుచుకుని ఆయన గొప్పని పొగుడుకుంటూనే ఉంటారు. ఆయన తయారు చేసినటువంటి ఎంతో మంది నటులు కూడా వెళ్ళిపోవటం తెలుగు ఇండస్ట్రీకి చాలా తీరని లోటు అని నేను చెప్పుకుంటున్నాను. నమస్తే, థ్యాంక్ యూ.